రైట్ గా ఎన్నికల తర్వాత రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగించే కుట్ర కుటుంబం కోసం కేసీఆర్ రాజకీయ బేరసారాలకు దిగిండు సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణ ఇక కేసీఆర్ 100 ఏళ్లకు సరిపడా విధ్వంసం చేసినా అది కేవలం ఆర్థిక విధ్వంసమే తప్ప సమాజ విధ్వంసం కాదు కానీ రాష్ట్రంలో బీజేపీ ప్రవేశిస్తే తెలంగాణ సమాజమే నిట్టనిలునా చీలిపోయి మధ్య యుగాల నాటి పరిస్థితులు వస్తాయని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు ఇక బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు వరుసగా బీజేపీ గెలుస్తున్న ఉత్తరప్రదేశ్ ను తీసుకుంటే ఆ రాష్ట్రం ఢిల్లీ కూతవేడు దూరంలో ఉన్నప్పటికీ పెట్టుబడులు రావడం లేదు జాతీయ అంతర్జాతీయ సంస్థలు అటువైపు కన్నెత్తి చూడడం లేదు అందుకు అక్కడి పరిపాలనా విధానం శాంతి భద్రతల సమస్య బీజేపీ వ్యవహార శైలే కారణం అంటూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు ఇక్కడ బీజేపీ వచ్చి ఏం చేసేది ఉంది దేశంలో కూడా అదే పరిస్థితులు ఉన్నాయి బీజేపీ పరిపాలిస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్లో అసలు పెట్టుబడులే పోతలే వాడికి అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపణ ఇక ఈ రాష్ట్రాన్ని బీజేపీ చేతుల్లోకి వెళ్తే మధ్య యుగాల నాటి పరిస్థితిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి గెలుపు కోసం స్థాయి మర్చి మోదీ ఆరోపణలు చేస్తున్నారు సమాజాన్ని చీల్చేందుకు బీజేపీ ప్రయత్నం ఇది దేశ మనుగడకే ప్రమాదం మీట్ ది ప్రెస్ లో సీఎం వ్యాఖ్యలు చేశారు ఇక లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగించేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఇప్పటికే రాజకీయ బేరసారాలు మొదలు పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఒకవేళ ఈ రాష్ట్రం బీజేపీ చేతుల్లోకి వెళ్తే విశ్వనగరంగా పెట్టుబడులకు స్వర్గధామంగా ఉన్న హైదరాబాద్ కు జరిగే నష్టం ఊహలకు కూడా అందదు ఎన్నికల్లో గెలవడానికి మతాలు వ్యవస్థలు వ్యక్తుల మధ్య విషం చిమ్మడం అనే బీజేపీ విధానం తెలంగాణ సమాజానికి ఏమాత్రం మంచిది కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో బీజేపీ ప్రవేశించకుండా నిలువరించాలన్న ఆలోచనతో ఎన్నికల్లో బరిగీసి కొట్లాడుతున్నామని ఆయన తెలిపారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఎంతో మంది త్యాగాలున్నాయి కానీ ఆ త్యాగాల పునాదుల మీద ఒక వ్యక్తి రాజకీయ పార్టీని విస్తరించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిండు దీంతో విసిగెత్తిన తెలంగాణ ప్రజలు ఆ కుటుంబ పార్టీని గద్దె దింపిండు ఇది తట్టుకోలేని ఆ పార్టీ ఇప్పుడు ఆ కుటుంబం కోసం వ్యూహాత్మకంగా ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగించాలని కుట్ర చేస్తున్నది రాజకీయ బేరసారాల్లో భాగంగా బీజేపీతో ఇప్పటికే సన్నాహక సమావేశాలు పూర్తి చేసింది అని ఆరోపించారు ఇక హైదరాబాద్ లో శుక్రవారం రాత్రి జరిగిన మీట్ ది ప్రెస్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు నిన్న ఇది రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ అయితే ఇది నరేంద్ర మోడీ స్టేట్మెంట్